ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వాచాలం కురుతే మూకం, మూకం వాచాలతాంగతిం. శ్రీవిద్యారణ్యో చిత్రం చరితం చతురాననం. మూగవాడు మాట్లాడగలుగుతాడు, మాట్లాడుతున్నవాడు మౌనం వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. శ్రీ విద్యారణ్యుల యొక్క చరిత్ర మనం గమనించగలిగితే ఈ విషయాలు నిజమని అర్థమవుతుంది. బ్రహ్మదేవుడి చరిత్ర అంత చిత్రంగా ఉంటుంది. విద్యారణ్యుల వారి యొక్క జీవనం 118 సంవత్సరాల తన ఆయు ప్రమాణంలో ప్రతినిత్యము జాతీయ భావ వ్యాప్తికి, భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని ప్రజలకు చాటి చెప్పటం కోసం వెచ్చించినటువంటి ఆ మహానుభావుడి చరిత్ర చాలా స్ఫూర్తిదాయకమైనది. విద్యారణ్య స్వామివారు శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతి. శంకర భగవత్పాదులు ప్రపంచానికి అందించిన అద్వైత సిద్ధాంతాన్ని అందరికీ అందించాలన్న సంకల్పంతో అహరహము కృషి చేసినటువంటి మహానుభావుడు. విద్యాతీర్థుల వారు అందరినీ సమావేశపరిచి ప్రశ్నించటం ప్రారంభించారు. మీ జీవితాశయం ఏమిటి అంటే, వెంకటనాథార్యుల వారు వైష్ణవ ధర్మంలోని ఆంతర్యాన్ని అందరికీ వివరిస్తూ భగవద్ రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయటమే నా జీవిత లక్ష్యము అని తెలియజేశారు. సుదర్శన భట్ట అనే శిష్యుడు శ్రీరంగానికి వెళ్ళి అనునిత్యము శ్రీరంగనాథుణ్ణి సేవిస్తూ నా జీవితాన్ని ఆ స్వామికి కైంకర్యం చేయాలన్నదే నా ఆలోచన అని తెలియజేశాడు. భోగనాథుడు భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని గుర్తిస్తూ శాస్త్రాల సారాంశాన్ని ప్రపంచానికి అందజేయాలన్నది నా కోరిక అని తెలియజేశాడు. సాయనుడు వేదాలకు భాష్యం రాసి వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నది నా జీవితాశయము అని తెలియజేశాడు. ఆఖరిగా, మాధవ నువ్వు మాట్లాడట్లేదేమిటయ్యా అని ప్రశ్నించాడు విద్యాతీర్థస్వామి, శృంగేరి పీఠానికి 10వ పీఠాధిపతి. స్వామి, అహంకారమే అజ్ఞానానికి హేతువు. మనం భగవత్కృప వలన శాస్త్రములలోని అర్థానాన్ని గ్రహించగలుగుతున్నాం. ఆ విజ్ఞానము దేశ అభివృద్ధికి, జాతీయ భావ వ్యాప్తికి, సనాతన ధర్మ సంరక్షణకు ఉపయోగపడినప్పుడే ఆ విజ్ఞానానికి ఒక అర్థం ఉంటుంది. కనుక సామాన్య మానవుడు కూడా సర్వేశ్వరుడి గురించి తెలుసుకొని జీవితాన్ని సుసంపన్నం చేసుకునే విధంగా ప్రజలందరికీ మార్గాన్ని ఉపదేశించాలన్నదే నా ఆలోచన అని వినయంగా తెలియజేశాడు. శిష్యులందరి మాటలు విన్నా సమాజ శ్రేయస్సే తన లక్ష్యంగా భావిస్తూ అహంకారాన్ని వదిలి దేశ సంరక్షణకు కంకణం కట్టుకోవాలన్నటువంటి మాధవుడి ఆలోచన పీఠాధిపతి అయిన విద్యాతీర్థుల వారికి చాలా సంతోషాన్ని కలుగజేసింది. ఆశీర్వదించాడు. ఆ మాధవుడే అనంతర కాలంలో విద్యారణ్య స్వామిగా ప్రఖ్యాతిగాంచాడు. మొగలాయుల దాడికి, విశృంఖలమైన వారి అకృత్యాలకు
బలి అవుతున్నటువంటి భారతదేశ వాసులకు ప్రాణభిక్ష పెట్టింది. సనాతన ధర్మ సంరక్షణకు ఆయువు పట్టుగా నిలిచింది. మాయణాచార్యులకి, శ్రీమతీదేవికి 3 కొడుకులు, 1 కూతురు. పెద్దవాడు మాధవుడు, 2వవాడు సాయనుడు, 3వవాడు భోగినాథుడు. కూతురు పేరు పింగళ. మాయణాచార్యుల వారి అద్భుతమైన పాండితీ ప్రకర్ష ఆ కుటుంబంలోని అందరికీ అబ్బింది. కానీ దురదృష్టం ఏమిటి అంటే, కాకతీయ సామ్రాజ్యం మీద మొఘలాయుల దండయాత్ర కారణంగా దేవాలయాలు ధ్వంసమయ్యి ఆవులన్నీ హింసింపబడుతూ వధకు గురి అవుతూ జై శ్రీరామ్ అన్న మాట కూడా ఉచ్చరించడానికి ఆస్కారం లేని ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో వీరంతా ఓరుగల్లు పట్టణాన్ని వదిలి విజయనగరం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన అగత్యం ఏర్పడింది. అలా ముష్కరుల అకృత్యాలకు బలి కాని వారెవ్వరు. కానీ విచిత్రం ఏమిటి అంటే, జరిగిన దురాగతాలన్నీ మరిచిపోయి ధ్వంసమైన ఆలయాల యొక్క ఔన్నత్యాన్ని విస్మరించి ఈనాడు సమతామంత్రం అంటూ అందరూ ఒకటేనంటూ చెప్పేటువంటి కుతంత్రాలలో ఉన్నటువంటి కల్మషాన్ని గమనిస్తే మళ్ళీ విద్యారణ్యుల వారు పుట్టి మళ్ళీ భరత జాతిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్న భావన కలుగుతుంది. భావనలైతే కలుగుతాయి, కానీ ఏ వ్యక్తి తనంత తాను ఆ ఉత్కృష్టమైన కార్యక్రమానికి ఏ విధంగా సహాయపడాలన్న ఆలోచన మాత్రం చెయ్యడు. శివాజీ పుట్టాలి, విద్యారణ్యుల వారు పుట్టాలి, కానీ మన ఇంట్లో కాదు, మనవాళ్ళు కాదు, ఇంకెవడో పుట్టి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే ఆ ఫలితాన్ని మనం అనుభవించాలి. ఎంత స్వార్థపరులుగా మారిపోతున్నాడు భారతీయుడు. ఈ స్వార్థమే ఎదుటివాడి మీద ద్వేషంగా మారి మా దేవుడే గొప్ప, మా అభిప్రాయమే గొప్ప, మీరు మా మతావలంబులైతే ప్రాణాలతో ఉంటారు, వస్త్రాలన్నీ తీసి అంగాంగ పరీక్షణ చేసి నువ్వు హిందువువా, వేరే మతానికి చెందినవాడివా అని పరీక్షించి మరీ ప్రాణం తీసేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈనాడు భారతదేశం ఉంది. అంటే 140 కోట్ల భారతదేశంలో అత్యల్పమైనటువంటి జనసాంద్రత కలిగి కూడా ఒక్క 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందూ అనేవాడిని లేకుండా మేము చేయగలుగుతామని మాట్లాడేవారి మాటలలోని ఆ సాహసానికి కారణం ఏమిటో మనకు అర్థమవుతుంది. మనలోని అనైక్యత, స్వాభిమాన విహీనత, ఆసరాగ అధికారం అందుకొనిరిరా, విద్వేషం సృష్టించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టే ఫిరంగి మూకరా, బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం, వందే మాతరం అంటుంది మాతరం. విద్యారణ్యుల బోధ అయినా, భగవద్ రామానుజాచార్యుల ఆశయమైన, అద్వైత సిద్ధాంతాన్ని అందించిన ఆదిశంకరుల వారైనా చెప్పింది ఈ మాటే. నీ దేశాన్ని, నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోగలిగినప్పుడే నువ్వు గురువును గౌరవించినట్టు, ఆ సందేశాన్ని ఆచరిస్తున్నట్టు. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధరాధారా కృపాధరాధారా కిమపి మధురా భోగవతిగా అవంతి దృష్టిస్తే బాహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. భారతదేశంలోని
8 ప్రధానమైన పట్టణాల యొక్క నామాలను ఆధారంగా చేసుకొని ఆదిశంకరుల వారు జగన్మాతను కీర్తించారు సౌందర్య లహరిలో. ఏమిటి అర్థం? నువ్వు నిత్యము అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్నావు, కానీ ఏ దేశంలో అయితే ఆ తల్లి ఆరాధింపబడుతోందో ఆ దేశంలో ఆ తల్లిని ఆరాధిస్తే నిన్ను అంతం చేస్తాము అని అందరూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటే నువ్వు దాన్ని ప్రతిఘటించలేకపోతే ఎందుకు నీ దైవభక్తి దేనికి పనికొస్తుంది? ఇలాంటి పరిస్థితి ఆనాడు ఆంధ్రదేశంలో నెలకొని ఉన్నది. శ్రీరంగం మీదికి మొగలాయులు దండెత్తి వస్తున్నారన్న వార్త తెలిసి సుదర్శన భట్టు, వెంకటనాథార్యుడు అందరి భక్తులను సమావేశపరిచి ఏం చెయ్యాలా అన్న మీమాంసలో పడ్డారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇస్తున్నారు. ఈ ఆలయం లాంటిదే ఇంకొక ఆలయం నిర్మించేద్దాం, శ్రీరంగనాథుడి విగ్రహం లాంటిదే ఇంకొక విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాం, ఆ మొగలాయుల నుంచి రక్షించటం కోసం మనం ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను సంపదను అంతా తిరుమలకు సరళించి వేద్దాం, అది వరాహ క్షేత్రం కాబట్టి వాళ్ళు అక్కడికి రారు అని తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. అదే సమయంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి అయిన మాలిక్పూర్ ససైన్యంగా దాడి చేసి కనపడ్డవాణ్ణి కనపడినట్టు నరికేశాడు. అందరూ శక్తివంతులే, కానీ ఐక్యత ఏది? అందరూ రాముణ్ణి పూజించేవాళ్లే, అందరూ శ్రీరంగనాథుణ్ణి ఆరాధించేవాళ్లే, కానీ శత్రువు వచ్చినప్పుడు సాహసంగా ఎదుర్కొందామని బుద్ధి చెప్పేవాడెవడు? అది లోపించింది. వెంకటనాథార్యుడు, సుదర్శన భట్టు వీళ్ళిద్దరూ విద్యాతీర్థుల వారి సందేశాన్ని బాగా వంట పట్టించుకున్నారు కనుక అద్భుతమైనటువంటి భాష్యాలను, దేవతా విగ్రహాలను కావేరీ నదీ తీరం దగ్గర ఉన్న ఇసుకలో దాచిపెట్టే ప్రయత్నం చేశారు. గురువుల సందేశం ద్వారా మనం గ్రహించాల్సిన సత్యం ఇదే. నలంద విశ్వవిద్యాలయంలో ముష్కరుల దాడికి గురి అయ్యి గ్రంథాలన్నీ అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే ఒక మహానుభావుడు సాహిత్యమంతా రక్షించాలన్న ఆలోచనతో తాను ఒక శవంలా పడుకొని తన ఒంటి మీద అద్భుతమైన 2-3 భాష్యాలను పెట్టుకొని ఈ గ్రంథాలు ముందు తరాల వాళ్లకు చాలా ఉపయుక్తమవుతాయన్న భావనతో శవాలనన్నింటినీ తన మీద కప్పుకొని దాదాపు 15 రోజులు గడిపాడు. ఏ క్షణంలోనైనా ముష్కరులు వచ్చి తిరిగి ఆ గ్రంథాలను దహించి వేస్తే ఈ విజ్ఞానం ముందు తరాల వాళ్లకు అందదన్న ఆలోచనతో ఎంత త్యాగం చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి సనాతన ధర్మాన్ని సంరక్షించటం కోసం వారంతా కృషి చేస్తే వారి శిష్యులమని చెప్పుకుంటున్న మనం ఆ దేవతలను మేము వారు చెప్పిన విధానంలో ఆరాధిస్తున్నామని ప్రగల్భాలు పలికే మనం ఏం చేస్తున్నాం మన ధర్మాన్ని సంరక్షించుకోవడానికి? నిజంగా గురువులు ఇచ్చిన సందేశాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనం మన దేశంలో మనకిష్టమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న దేవతను ఆరాధించేటువంటి ఆస్కారం లేదు. కారణం ఏ మూమెంట్లో ఏ సమయంలో ఎవరు దాడి చేసి మన ప్రాణం తీస్తారో అన్న భయం. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఆవిర్భావానికి కారణమేమిటి? మెజారిటీ మైనారిటీ అని మొత్తం ప్రజలను విభజించి విద్వేషాన్ని రగిలించి తమ పబ్బం గడుపుకోవటం కోసం రాజకీయ కృతంత్రాలు చేస్తున్న ఎందరో దౌర్భాగ్యుల యొక్క ఆలోచన విధానానికి ఆహుతి అయిన వారి యొక్క ప్రాణాలు ఏమని ఘోషిస్తాయి? మా దేశంలో మాకు రక్షణ లేదా? ఇంతమంది మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన నేపథ్యంలో మమ్మల్ని కాపాడటానికి ఏ చట్టము, ఏ దేశము, ఏ రాజ్యము, ఏ ఎన్నిక ఉపయోగపడదా అని అవన్నీ ప్రశ్నిస్తున్నాయన్న విషయాన్ని మనం గమనించగలిగితే విద్యారణ్య స్వామి వారు చేసిన అశేషమైన కృషి ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇలా వెంకటనాథార్యుడు, సుదర్శన భట్టు శ్రీరంగ వాస్తవ్యుడు.
వెంకటనాథార్యుడు సత్యమంగళం అనే గ్రామం నుంచి మొగలాయులు దండెత్తుతున్నారని తెలిసి శ్రీరంగానికి వచ్చాడు. జరగాల్సిందంతా జరిగిపోయింది. అక్కడ ఉన్న హైందవులనందరినీ ఊచకోత కోసిన తరువాత తన విజయానికి ప్రతీకగా ఒక పెద్ద శిలాస్తంభాన్ని ఏర్పాటు చేశాడు మాలికాపూర్. సత్యమంగళ నుంచి వచ్చినటువంటి వెంకటనాథార్యుడు సుదర్శన భట్టు కోసం అంతా తేరిపార చూశాడు. ఎక్కడా కనపడలేదు. హతాహుషుడే తిరిగి తన గ్రామానికి పయనమయ్యాడు. ఇదంతా తెలుసుకున్నటువంటి పంపా క్షేత్ర వాసుడైనటువంటి మాధవుడికి హృదయం కుతకుతలాడిపోయింది. శ్రీరంగనాథుని మీద దాడి జరగటమా, ఆ విగ్రహం విధ్వంసం కావటమా, అక్కడ ఉన్న గ్రంథాలన్నీ మట్టిపాలు కావటమా, ఇంత జరిగినా హైందవ సమాజంలో ఏ చలనము లేకపోవటమా, తమ ఆరాధ్య దైవాలను ఖండఖండాలుగా నరికేస్తున్నా, తాము పూజించే గోవును వధిస్తున్నా, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా, హిందూ స్త్రీలను చెడపడుతున్నా, తమకు మటుకు చీమ కుట్టనట్టు చైతన్యం లేని జీవచ్ఛవంలాగా బ్రతుకుతున్నటువంటి భారతీయుల యొక్క దైన్య స్థితి చూసి ఏ విధంగానైనా సరే దీనికి సమాధానం చెప్పాలనుకున్నాడు. అందుకే పంపాక్షేత్రం నుంచి బయలుదేరి వెంకటనాథార్యుల వారి దగ్గరికి వచ్చాడు. సత్యమంగళ గ్రామానికి ఏం జరిగిందని ప్రశ్నించాడు. ఏం చెప్పమంటావయ్యా? ఒక విలయం జరిగింది. సనాతన ధర్మం మీద దాడి చేయటం కోసం కంకణం కట్టుకున్నటువంటి ఈ మ్లేచ్ఛల యొక్క దురాగతానికి శ్రీరంగనాథుడు బలి అయిపోయాడు. సుదర్శన భట్ ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు మాధవుడు. ఇంకెక్కడి సుదర్శన భట్టు? వాళ్ళ కరకు కలవాలానికి విగ్రహాన్ని కాపాడాలన్న ఆలోచనతో ఎదురొడ్డి నిలిచి తన ప్రాణాలను అర్పించేశాడయ్యా అనగానే మాధవుడికి కంటి నీరు ఆగలేదు. నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు అడ్డుకోలేకపోయావా? అంటే అప్పటికే కాలాతీతమైపోయింది. అందుకే ప్రజలందరినీ సమాయత్తం చేయటం కోసం అభీతి స్తవాన్ని రాశానయ్యా. ఎవరైతే ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారిలో ఉత్సాహం పెలుబుకుతుంది. ఎలా అయినా సరే ఈ మొగలాయిల, ఈ మ్లేచ్ఛుల, ఈ ముష్కరుల యొక్క దురాగతానికి సమాధానం చెప్పటం కోసం ఈ స్తోత్రం చదివిన ప్రతివాడు కంకణబద్ధుడవుతాడయ్యా అని తాను రాచించిన అభీతి స్తవాన్ని వినిపించాడు. స్తోత్రంతో ఏమవుతుందిలే అనుకున్న మాధవుడికి అది విన్న మరుక్షణం అద్భుతమైన ఉత్సాహం బయలుదేరింది. నిజమే, సాహిత్యానికి అద్భుతమైన శక్తి ఉన్నది. అది గురువుల తపశ్శక్తి కారణంగా ఆ వాంగ్మయంలో ప్రతిష్ఠింపబడి ఉచ్చరించిన, అనుష్ఠానం చేసిన ప్రతి ఒక్కడికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. తరతరాలుగా ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు ఆలోచన విధానం ఈ విధంగానే కొనసాగుతుంది. భగవత్ శక్తి తనను రక్షించగలదన్న దృఢమైన నమ్మకంతో ఎప్పుడైతే కార్యక్రమాన్ని నువ్వు ప్రారంభిస్తావో అప్పుడు నీ ప్రయత్నానికి దైవ శక్తి తోడయి విజయం నీకు సిద్ధిస్తుంది అన్న విషయాన్ని గ్రహించినటువంటి మాధవాచార్యుడు భువనేశ్వరి మాత గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు. మొట్టమొదట కేవలం కాయలు, పండ్లు మాత్రమే స్వీకరించాడు. అనంతరం కేవలం మంచినీళ్లు తాగుతూ తపస్సు చేశాడు. ఆ తరువాత కేవలం వాయుభక్షణ చేస్తూ అకుంఠిత దీక్షతో 12 సంవత్సరాలు భువనేశ్వరి మాత గురించి తపస్సు చేశాడు. తపస్సుకి సాధ్యం కానిదేమున్నది? తపోహి దురతిక్రమ అన్నది శాస్త్రం. పిల్లలతో ఒక్క మంత్రాన్నైనా మనం జపింపజేసే ప్రయత్నం చేస్తున్నామా? ఒక్క శ్లోకాన్నైనా వారికి నేర్పే ప్రయత్నం చేస్తున్నామా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై అన్న పాట రైము పిల్లవాడు చెప్పగానే
ఉబికి గంతులేస్తున్నటువంటి తల్లిదండ్రులు గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, వామి భూమి సుత పురశ్చ హనుమా పశ్చా సుమిత్రా సుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వామ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తానాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం అన్న ఒక్క శ్లోకాన్ని పిల్లలకు నేర్పించండి. రాముడి గొప్పతనం ఏమిటో పిల్లలకు చెప్పండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పాడు జగద్గురువు కృష్ణ పరమాత్మ. నీ ధర్మాన్ని నువ్వు కొంచెం ఆచరించినా అది నిన్ను భయంకరమైనటువంటి బాధ నుంచి విముక్తి కలిగించే సాధనంగా మారుతుంది. మిమ్మల్ని మీ వృద్ధాప్యంలో ఆశ్రమాలలోకి తీసుకువెళ్లకుండా మీరే భగవత్ స్వరూపాలుగా భావించి పిల్లలు మిమ్మల్ని పూజిస్తారు. ఇలా 12 సంవత్సరాలు తపస్సు చేసిన విద్యారణ్య స్వామి కళ్ళ ఎదుట భువనేశ్వరి మాత ప్రత్యక్షమైంది. ఏం కావాలో కోరుకోమంది. నా కోరిక ఒక్కటే, అనైక్యతతో అలమటిస్తూ విదేశీ దండయాత్రలకు గురవుతూ మతాంతరీకరణలోకి ప్రవేశిస్తున్నటువంటి భరత జాతిని సంరక్షించటం కోసం ఒక అద్భుతమైనటువంటి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నదే నా కోరిక. దానికి కావలసిన ధనాన్ని ఇమ్మని ప్రార్థించాడు. ఈ జన్మలో నీకు ధనయోగం లేదయ్యా, ఎలా ఇవ్వమంటావు అంటే, నేను సన్యాసం స్వీకరిస్తాను తల్లి, సన్యాసం ఇంకొక జన్మతో సమానం కనుక నాకు ధనాన్ని అందించమంటూ ప్రార్థించాడు. విద్యారణ్య స్వామి యొక్క అద్భుతమైనటువంటి త్యాగశీలతకు సంతోషించినటువంటి భువనేశ్వరిదేవి కనక వర్షాన్ని కురిపించింది. అంగళ్ళ రతనాలు అమ్మినారట అచట అని మనం అనుకుంటాం. విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులుగా పూసి అమ్మారు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి అంత రత్నాలు? ఎవరిచ్చారు? విద్యారణ్య స్వామి 12 ఏళ్ళు చేసిన తపస్సు కారణంగా భువనేశ్వరి మాత సంతోషించి కురిపించినటువంటి బంగారమే ఆ రత్నాలు. విచిత్రం ఏమిటి అంటే, ఎవరెవరి ఇళ్లల్లో కురిసినటువంటి ఆ బంగారము రత్నాలు మణులను వాళ్ళనే తీసుకోమన్నది అప్పటి ప్రభుత్వం. మా అంతఃపురంలో కురిసిందే మాకు చాలు, దాంతో మేము విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించగలుగుతామని తెలియజేసింది. అది ధర్మబద్ధమైన ప్రభుత్వం, అది ధర్మబద్ధమైన ఆలోచన, అది ధర్మస్వామ్యం, ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంతో కూడిన ధర్మస్వామ్యం. ప్రజలందరి బాగోగులను పట్టించుకుంటూ అందరూ ఒక్కటే అన్న భావనతో ఒకడికి ఒక చట్టము ఇంకొకడికి ఇంకొక చట్టము అని లేకుండా ధర్మం ముందు అందరూ సమానమే అన్న ఆలోచన. స్త్రీమూర్తిని జగన్మాతగా గుర్తించి కీర్తించి స్తుతించి ధ్యానించి తపస్సు చేసే ఆలోచన. అలా అద్భుతమైన ధనాన్ని సమకూర్చుకున్న తరువాత సన్యాసిని తీసుకున్న విద్యారణ్య స్వామి విద్యాతీర్థుల యొక్క శిష్యరికం చేసి ఆయన తరువాత భారతీకృష్ణ తీర్థ పీఠాధిపతి అయితే ఆ భారతీకృష్ణ తీర్థ మాధవుడి తమ్ముడైన సాయనుడే అని ఒక ప్రతీతి ఉన్నది. అలా తమ్ముడి దగ్గరే తాను కూడా ఉండి సన్యాసం స్వీకరించిన తరువాత భారతీకృష్ణ తీర్థ తరువాత విద్యారణ్యుల వారు శృంగేరి పీఠానికి పీఠాధిపత్యం వహించి అద్భుతమైన విజయనగర సామ్రాజ్య స్థాపనకు శ్రీకారం చుట్టారు. అది ఎలా జరిగింది అంటే, ఖిల్జీ సామ్రాజ్యం తరువాత మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజ్యాధిపతి అయ్యాడు. కానీ ఆ ముష్కరులు చేసే కార్యక్రమాలకు మాత్రం ఎలాంటి మార్పు లేదు. దేవాలయాలను ధ్వంసం చెయ్యి, గోవులను నాశనం చెయ్యి, హిందూ స్త్రీలను చెరపట్టు, వాళ్లను మతం మార్చి తమ సంఖ్య పెంచుకోవటానికి ఆధారంగా భార్యలుగా స్వీకరించు, ఈ కార్యక్రమం అయితే నడుస్తూనే ఉన్నది. కానీ అతని అసమర్థత కారణంగా 11 మంది హిందువులను మతాంతీకరణ చేసి తమ సామ్రాజ్యాన్ని రక్షించటం కోసం యుద్ధం కోసం పంపిస్తే, అలా మతాంతీకరణకు గురి అయిన హరిహర బుక్కరాయులు ఇద్దరూ ఆయన చెర నుంచి విడిపించుకొని విద్యారణ్య స్వామి దగ్గరకు వచ్చి తమ మనసులోని మాటను తెలియజేశారు. మేము సంగమదేవుని కుమారులము, మా రాజ్యాన్ని
ఆక్రమించుకున్నటువంటి తుగ్లక్ మమ్మల్ని అందరినీ మతం మార్చేశాడు. మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి హిందువులను చంపి వాళ్ళ రాజ్యాన్ని సంరక్షించమంటూ ఆదేశించి పంపించాడు. ఆ పని చేయటం ఇష్టం లేని మేము మీ దగ్గరకు వచ్చాం. మాకు మార్గోపదేశం చెయ్యండి. ఏ విధంగానైనా సరే మన ధర్మాన్ని రక్షించుకుంటూ భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ అందరము హిందువులుగా జీవించే ఒక అద్భుతమైన అవకాశాన్ని మాకు కల్పించమంటూ ప్రార్థించారు విద్యారణ్య స్వామిని. ఇలా విద్యారణ్య స్వామి వారి కృప కారణంగా విజయనగర సామ్రాజ్య శంకుస్థాపన జరిగింది. దానికి విద్యానగరం అని హరిహర బుక్కరాయలు పేరు పెడితే విజయనగరమని విద్యారణ్య స్వామి వారు అన్నారు. ఇలా ఎందరో గురువులు మతాంతీకరణలకు గురువవుతూ ధర్మం తప్పి సంచరిస్తున్నటువంటి అనేక మంది ప్రజలకు మార్గాన్ని ఉపదేశిస్తూ తమ జీవితాన్ని దానికోసం అర్పిస్తూ భారతదేశ సంస్కృతిని కాపాడుతూ గురువుల సందేశంగా మనకు అందించిన అమృత భాండమే భారతీయ జీవన విధానం. దాన్ని పాటిస్తూ ఆచరిస్తూ మన ధర్మాన్ని రక్షించుకుంటూ జాతీయ భావ వ్యాప్తికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ జీవితాన్ని అద్భుతంగా గడపాలన్న సంకల్పంతో గురువుల చరిత్రలన్నీ గురు సందేశం కార్యక్రమంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆలకిస్తూ అద్భుతాన్ని ఆవిష్కరించుకునే విధానంగా జీవన విధానాన్ని సంస్కరించుకుంటూ ముందుకు సాగాలన్నదే గురు సందేశం కార్యక్రమం యొక్క లక్ష్యం. మా లక్ష్యాన్ని నెరవేర్చటంలో మీరు కూడా మీ వంతు బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఓం తత్సత్.